ఈరోజు మేము ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాము, ఈజిప్ట్లో. సెప్టెంబర్ 17, 2025. మీరందరూ కూడా రావాల్సిన వాళ్ళందరూ బెనహర్ బాబు గారితో మీరు వస్తే మీకు దాంట్లో బైబిల్ ఉన్న మర్మాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు. దాని ద్వారా మనం చాలా తెలుసుకుంటాము. మేమైతే చాలా తృప్తిగా ఉంది, మేము చాలా తెలుసుకున్నాము. ఇంటికి వెళ్ళినాక నేను బైబిలే పట్టుకొని చదవాలి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చదువుకోవాలనేసి నాకు చాలా అద్భుతం ఉంది. సో మీరు ఎప్పుడైనా రావాలంటే బెనహర్ బాబు గారితో వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది తీసుకొస్తారు హోలీ ల్యాండ్కి, కానీ ఇంతగా చెప్పేవాళ్ళు నేను చూడలేదు. యూట్యూబ్లో అందరి చూస్తుంటే నేను, కానీ ఎవరు కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళు కానీ చూపించేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు కానీ నేను చూడలేదు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా మేము చూసాము. మేము అసలు రావడానికి అయ్యగారు ఒక వీడియో చూసి నేను అయ్యగారిని కాంటాక్ట్ అయ్యాను మేలో. సో దాన్ని బట్టి మేము వచ్చాము. వచ్చినప్పుడు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బైబిల్ ఉన్న మర్మాలు కూడా అసలు మనకు కావాల్సింది అవే. సో బైబిల్ అందరు చదువుతారు, కానీ దానిలో ఉన్న మర్మాలు మనకి తెలియపరిచే వాళ్ళు ఉంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతాము బైబిల్లో అని మా ఉద్దేశం. అనాలండి, మమ్మల్ని తీసుకొచ్చిన బెనహర్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాపర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం సారపాకలో ఉంటున్నాం మేము. మా సార్ కాంట్రాక్టర్గా చేస్తారు, నేను హౌస్ వైఫ్ని. ఇంకోటి ఏంటంటే మేము అనుకున్న రీతిగా అన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఇంతవరకు తీసుకొస్తాడో మేము అనుకోలే, కానీ తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు బెనహర్ బాబు గారి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఇక్కడికి వస్తే మీకు అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్ చూపిస్తారు. మేమైతే చాలా చూసి సంతోషించాము. మేము చూడలేము అనుకున్న ప్లేసులు కూడా దేవుడు మాకు చూపించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. లిస్టులో ఉన్న ప్లేసెస్ కాకుండా ఎక్స్ట్రా ప్లేసులు కూడా మాకు చూపించారు. దాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఫ్యామిలీ గురించి, వారి ప్రయాణాల గురించి మీరందరూ ప్రార్థించమని కోరుతున్నాను. వాళ్ళకి 2 బాబులు, వారి గురించి కూడా మీరు ప్రార్థించగలరు. దేవుడు దీవించలాగిన, వారి సేవను ఆశీర్వదించలాగిన మీ యొక్క కుటుంబ ప్రార్థనలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం.